నమస్తే అండి అందరికీ. రాజస్థానీ మూంగ్ దాల్ మసాలా ఘాటీ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్ట్ ఉంటుంది. స్నాక్స్ రెసిపీ అన్నట్టు చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అన్నట్టు. మీ అమూల్యమైన సమయం అయితే చెల్లించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెసరపప్పుని ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అసలు వాటర్ అయితే వేయకుండానే తీసుకున్న తర్వాత పెసరపప్పుని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే తీసుకొని అందులో 2 స్పూన్ల నువ్వులు, ఓమా, కలర్ గురించి కొద్దిగా పసుపు వేసుకోవాలి. గరం మసాలా, కారం, మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని అస్సలైతే వాటర్ వేయకూడదు. అలాగే మనం మసాలాలన్నీ అలాగే కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక గిన్నె గోధుమ పిండి తీసుకోవాలి. తీసుకొని అదే మిశ్రమంలో కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మనం పూరి పిండిలాగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు పట్టదు అన్నట్టు. కొద్దిగా ఆయిల్ పెట్టేసి ఇలా మనం చపాతీ పిండిలాగా పూరి పిండిలాగా స్మూత్గా చేసుకొని మనం చపాతీ ముద్దల్లాగా చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత 2 సైడ్స్ ఏమో మనం ఆయిల్ పెట్టేసి కొద్దిగా పిండిని చల్లుకుంటూ ఇలా మనం ప్యాకెట్స్ లాగా మలుపుకుంటూ కొద్దిగా పిండిని చల్లుకుంటూ 1 సైడ్ అయితే కాల్చుకోవాలి. నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇలా కాల్చుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో పొరలుగా. 4 సైడ్లు అయితే మొత్తం అయితే 4 సైడ్లు ఒక సైడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. మొత్తం అయితే ఇలా మనం పిండి ముద్దలాగా చేసుకోవద్దు. ఇలాగే చేసుకుంటూ చిన్న ముద్దలుగా ఇలా రోల్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నట్టు. ఒక పిండి చపాతీ ముద్దలో నేనైతే 2 చేసుకున్నా. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇంకోటైతే చేసి చూపిస్తా. మనం దారంతో ఇలా కట్ చేసుకోవాలి. పొరలు మంచిగా వెళ్తాయి అన్నట్టు. ఈజీ ప్రాసెస్ అన్నట్టు. చూడండి దారంతో ఎంత బాగా తెగిందో. పొరలు అన్నట్టు ఇలా విడుచుకుపోవు అన్నట్టు. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఫ్రై రోస్ట్ చేసుకోవచ్చు, డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఇలా వేయించుకున్నాను అన్నట్టు. చాలా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. నేనైతే ట్రై చేసి అయితే చూపిస్తున్నాను మీకైతే. మీరు కూడా ట్రై చేసి చూడండి. రాజస్థానీ మూంగ్ దాల్ ఘాటీ అన్నట్టు. అక్కడ సైడ్ అయితే చాలా బాగా అదే తింటారు అన్నట్టు. అక్కడ ఫేమస్ అన్నట్టు దాల్ బాటీ, మూంగ్ దాల్ ఘాటీ అన్నట్టు. ఇలాగే వేయించుకుందాం.
బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. అన్నీ ఇలాగే వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. పైనుంచి అయితే మనకు కలర్ గురించి ఇలా ఆయిల్ పెట్టేసుకోవాలి. వీలైతే ఇంతవరకు చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఇలా చూడండి, ఇలా ఒత్తేసి అయితే చూసిన లోపటైతే మొత్తం పిండి పిండి లాగా అయితే అనిపించింది నాకైతే. నేనైతే ఇలా తినలేమని, అక్కడ వాళ్ళైతే అలాగే లోపట మొత్తం నెయ్యి, ఆనియన్స్, కొత్తిమీర వేసి అయితే తినేస్తారు అన్నట్టు అక్కడ సైడ్. మన సైడ్ అయితే మనం అలా తినలేం కదా. అయితే నేనైతే సెకండ్ ప్రాసెస్ అయితే మళ్ళీ ఆయిల్ అయితే పెట్టేసి మళ్ళీ ఇలా రెసిపీగా అయితే వేయించిన అన్నట్టు. ఇలా చాలా బాగా వచ్చాయి చూడండి. అన్నీ ఇలాగే చేసుకొని అయితే కొత్తిమీరతో సర్వ్ చేసుకున్న. మీరు కూడా ట్రై చేసి చూడండి. రాజస్థానీ మూంగ్ దాల్ బాటీ అన్నట్టు ఈ రెసిపీ పేరు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్.